డ్రైవర్ అన్న రానే వస్తుంది నా చావు రోజు 9వ తారీఖు. ఈరోజు 4వ తారీఖు. 9వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాను కదా, ఆ రోజు రానే వచ్చింది. మళ్ళీ నేను చనిపోయే విషయం, నేను చచ్చిపోతాననే విషయాన్ని లెటర్లో క్లియర్గా రాశాను. కలెక్టర్ ఆఫీసులో ఆర్టీఓ గారికి కూడా క్లియర్గా చెప్పాను. సార్, ఈరోజు 2వ తారీఖు, 9వ తారీఖు లోపలగిన మీరు న్యాయం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మహాత్మా తాత గాంధీ విగ్రహం దగ్గర నేను పెట్రోల్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుతోనైనా మీలో మార్పు వచ్చి మా డ్రైవర్లకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు చేత కాదు, వేరే ఏం లేదు సార్ అని చెప్పాను. ఏమని భయపడిస్తున్నారా అంటే, భయపడిస్తులేను సార్. మా డబ్బులతో జీతాలు తీసుకునే మీరు, మా డబ్బులతో బతికే మీరు మాకు న్యాయం చేయకుంటే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలా సార్? దాదాపుగా 4 నెలలైంది. 4 నెలలుగా మా సమస్య మీ ముందున్నా మీరు సాల్వ్ చేయలేకపోయారు. తూతు మంత్రంగా మేడం ఒక మీటింగ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న 2వ తారీఖు నేను లెటర్ ఇస్తే, ఆ రోజు ఒక్కరోజే 2వ తారీఖు సోమవారం రోజు అట్లా చౌరస్తాల మీద పోయి తూతు మంత్రంగా అడావిడి చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా అక్కడ పోండి, కొన్ని 100 బండ్లు ఆగి ఉన్నాయి. ఏంటి సార్, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అంటే మీకు ఏంటి సార్ బాధ? మీకు ఏసీ రూమ్లలో కూర్చోవడానికే సార్ ఉద్యోగాలు ఇచ్చినది సార్. మేము కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ డబ్బులతోనే మీకు జీతం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాకు పని చేస్తుండలేవంటే ఏమో అనుకోవచ్చు. మీరు మా కోసం, మా సేవకులు సార్. మీరు మాకు న్యాయం చేయలేకపోతే ఇంకా చావక ఇంకేం చేయాలా సార్? నా చావుతోనైనా మారండి. డ్రైవర్ అన్నలారా, చూడండి అధికారులు ఏ విధంగా ఉన్నారో. మన ట్యాక్స్ డబ్బులతో, మన పన్ను డబ్బులతో జీతాలు తీసుకుని బతికే వీళ్ళు ఈరోజు మనకే న్యాయం చేయడం లేదు. మళ్ళీ కలెక్టర్ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే తల్లి తన బిడ్డల బాధను అర్థం చేసుకుంటారు కనుక ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా, 4 నెలల ముందు పోయినప్పుడు కూడా కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకి డ్రైవర్లకి న్యాయం చేయండి అని ఆర్టీఓ డీటీసీ గారికి అక్కడే పిలిచి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న ఇదే నెలలో 2వ తారీఖు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోయినప్పుడు తల్లి హృదయం కలిగిన గొప్ప వ్యక్తి కనుక మన కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారు మళ్ళీ పిలిచి, ఆర్టీఓ డీటీసీ గారిని పిలిస్తే లేదు ట్రైనింగ్ పోయినారంటే ఆర్టీఓని పిలిచి అరిశారు. ఏంటంటే వాళ్ళ సమస్యని సాల్వ్ చేయమని అప్పుడే చెప్పాను కదా, ఇంతవరకు సమస్య సాల్వ్ చేయలేదా? సమస్య సాల్వ్ చేయండి, మళ్ళొక్కసారి వీళ్ళు రాకూడదు నా దగ్గర కానీ వాళ్ళకి అరసడం జరిగింది. మళ్ళీ స్త్రీమూర్తి ఎంత గొప్పది, మళ్ళీ ఒక గొప్ప స్థానంలో ఉన్నారు కనుక అమ్మగారు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. అమ్మా, మీకు చెప్తున్నా ఒకటే అమ్మా, మీ పని మీరు బాగా చేస్తున్నారు, కానీ ఈ రవాణా శాఖ అధికారులు పని చేయడం లేదమ్మా. మా బాధ అర్థం చేసుకోవడం లేదమ్మా. మేము బతకలేకపోతున్నామమ్మా, మా ఇళ్ళు గడవడం లేదు. చాలామంది మా డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారమ్మా. చాలామంది మా డ్రైవర్లు డ్యూటీ లేక ఇళ్ళ కాడ ఉండిపోయినారమ్మా. చాలామంది ట్రావెల్స్లు మూతపడిపోతున్నాయమ్మా. చాలామంది కారు ఓనర్లు కార్లు అమ్ముకుంటున్నారమ్మా. చాలా సమస్యలు ఉన్నాయి. మీరు పెద్ద హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకున్నట్టు ఈ రవాణా శాఖ అధికారులు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదమ్మా. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానమ్మా. ఎందుకంటే వీళ్ళు న్యాయం చేయడం లేదు కనుక నా చావుతోనన్నా వీళ్ళు నా డ్రైవర్లకు న్యాయం చేస్తారని. నేను ఒక సంఘ పెద్దగా కూడా ఉన్నానమ్మా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి. కానీ
నేను ఒక సంఘ పెద్దగుండి మా యూనియన్లో ఉండే డ్రైవర్లకి న్యాయం చేయలేకపోయినప్పుడు నేను లీడర్గా ఉండి ఏంటమ్మా ఉపయోగం? అందుకే చచ్చిపోతున్నామ్మా. క్షమించండి, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. తప్పంతా రవాణా అధికారులదే. నా చావుకి కారణం కూడా రవాణా అధికారులే. ఇప్పుడు కూడా ఏం కాలేదు. 4వ తారీఖు 9వ తారీఖు వరకు సమయం ఉంది. 9వ తారీఖు లోపల అధికారులకైనా సరిగా పనిచేస్తే ఏ చౌరస్తలో ఒక బండి ఆగదు. ఎవరు బాబులలో ఎక్కిపోరు, ఎవరు సెల్ఫ్ డ్రైవ్లు తిప్పరు. మళ్ళీ ఇప్పుడన్నా ఈ అధికారులు ఎవరి ద్వారాన్నా ఈ వీడియో ఈ అధికారుల దృష్టికి పోతే ఇప్పుడన్నా అధికారులు న్యాయం చేసి చూడండి. మళ్ళీ నేను చనిపోకుండా కన్నా మీరైనా పని చేస్తారేమో. నేనైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను. ఖచ్చితంగా 600 అయినా కానీ న్యాయం దొరకలేకుంటే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకుంటాను. నేను భయపడించడానికో ఈ మాటలు చెప్పడం లేదు. మనసుకు కలిగిన గాయం బాధతో చెప్తున్నాను. నేను కూడా ఒక డ్రైవర్ని, నేను కూడా ఒక ట్యాక్సీ డ్రైవర్ని. నా తోటి డ్రైవర్ సహోదరులకు ఏ విధంగా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయో నా కుటుంబంలో కూడా అదే కష్టాలు ఉన్నాయి. నేను కూడా బతకలేకపోతున్నాను కనుక తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మళ్ళీ డ్రైవర్ అన్నలారా మరీ చెప్తున్నాను, అందరూ ఒక్కటిగా ఉండండి, యూనియన్గా ఉండండి. మంచి యూనియన్ ఏదో డ్రైవర్ల కోసం ఏ యూనియన్ అయితే నిజాయితీగా పనిచేస్తుందో అటువంటి యూనియన్లో చేరి మీరు బలపడండి. మిమ్మల్ని సంఘం బలపరుస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనని గుర్తించాలంటే మనమంతా యూనిట్గా ఉండాలి. యూనిట్గా ఉంటేనే ఎటువంటి పెద్ద సమస్యనైనా మనం పోరాడి సాధించుకోగలుగుతాం. మళ్ళీ పోరాడి సాధించుకునేగలుగుతాం కదన్నా, మీరు ఎందుకు చనిపోతున్నారని అనుకోవచ్చు. చూడండి, మనం రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ పెద్ద పెద్ద సమస్యల మీద పోరాడుతున్నాం. ఇది చిన్న సమస్యనే. ఇది అధికారుల చేతిలో ఉన్న పని. ఈ అధికారులు ఉన్న చేతిలో పని కూడా చేయలేకపోతున్నారు. మళ్ళీ ఈ సమస్యనే సాల్వ్ చేయలేకపోయినప్పుడు, ఈ సమస్యనే సాల్వ్ చేసి మన డ్రైవర్లకు న్యాయం ఇప్పించలేనప్పుడు నేను అలాంటి వాడు బతికి వేస్ట్. నేను చచ్చేనా మా డ్రైవర్లకు న్యాయం దొరుకుతుందంటే నేను 100 సార్లు సత్యకైనా సిద్ధం. మా డ్రైవర్లకు న్యాయం దొరుకుతుందంటే నేను 1000 సార్లు సత్యకైనా సిద్ధం. ఎన్నిసార్లైనా నా చావు నా ప్రాణాలు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ దీంతో నన్ను మారుతారనే ఉద్దేశంతోనే నేను చనిపోతున్నాను. మళ్ళీ రానే వస్తుంది నా చావు రోజు. మళ్ళీ నా వీడియోల ద్వారా నా మాటల ద్వారా ఎవరు అన్న మనోభావాలు దెబ్బ తినింటే మీ అన్న అనుకోనో మీ తమ్ముడు అనుకోనో మీ బిడ్డ అనుకోనో నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరు మనసు గాయపెట్టాలని కాదు. ఇది నా డ్రైవర్ అన్న గెలుపు కోసం, నా డ్రైవర్ అన్న కుటుంబాల ఆనందం కోసం, నా డ్రైవర్ అన్న బిడ్డల ఎదుగుదల కోసమే నేను ఈ విషయాలన్నీ మాట్లాడింటనే కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరు మనసు బాధ కలిగించాలని కాదు. మరీ క్షమాపణ కోరుకుంటున్నాను. తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ కలిగించింటే. మరో జన్మ అంటుంటే డ్రైవర్గా మళ్ళీ బతుకుతాను, క్షమించాలి. మరో జన్మ అంటుంటే డ్రైవర్గానే పుడతాను. నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇలాగపోయినాను, నా భార్యని బాగా చూసుకోలేకపోయాను, మా తల్లిని కూడా బాగా చూసుకోలేకపోయాను. ఈ జన్మకి నన్ను నా డ్రైవర్ల కోసం వదిలేయండి. మరో జన్మ అంటూ ఉంటే మంచి బిడ్డగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా పుడతాను. మళ్ళీ నా చావు రోజు నా ఒంటి మీద నా డ్రెస్ కాకి డ్రెస్ ఉండాలి. ఆ రోజు చనిపోయేటప్పుడు కాకి బట్టలతోనే నేను చనిపోతాను. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న.